హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి క్వశ్చన్ షిప్పెడ్ లిమిటెడ్కి సంబంధించి అంటే మనకైతే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. సో కొత్తగా ఛానల్ని చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్స్ దగ్గర అయితే చూసుకోవచ్చు. మనకి 29 మే 2024కి సంబంధించినటువంటి సో మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరిగినాయి. సో అదేవిధంగా మనకి ఇన్ డేట్ చూసుకుంటే సో లాస్ట్ డేట్కి సంబంధించినటువంటి 11th జూన్ వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీకి సంబంధించినటువంటి సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు యూఆర్కి సంబంధించినటువంటి 23, ఓబీసీకి సంబంధించినటువంటి 4, ఎస్సీకి సంబంధించినటువంటి 3, అదేవిధంగా ఎస్టీకి సంబంధించినటువంటి ఒక పోస్ట్ అయితే ఉంది. సో ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి 3, టోటల్గా 34 వేకెన్సీ కానీ ఈ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. సో మనకి పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి 3 years అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి సాలరీ విషయానికి వస్తే సో మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించి 23,300 నుంచి మనకి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి సెకండ్ ఇయర్కి సంబంధించి సో 24,000 నుంచి అయితే మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో థర్డ్ ఇయర్కి సంబంధించి 24,800 నుంచి అయితే మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో మీకు ఎక్స్ట్రాగా అవర్స్కి సంబంధించి సో ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తే మీకు అయితే సో వాళ్ళైతే సాలరీ అయితే పెంచేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు మీకు పీరియడ్కి సంబంధించి సో ఈ 3 yearsలో అయితే మీకైతే దాదాపుగా అయితే బాగానే అయితే పెరగడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సో ఏజ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకి 30 years అయితే మ్యాక్సిమం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకి సో 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years అయితే ఎక్స్ట్రాగా అయితే ఉంటాయి. సో అదేవిధంగా ఓబీసీకి సంబంధించి 3 years అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్కి సంబంధించి సో మీకైతే సో ఈ స్టేజ్లో అయితే మీకైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో 30 marks గాను సో అదేవిధంగా ప్రాక్టికల్ టెస్ట్ గాను సో మనకి 70 marks అయితే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో టోటల్గా వచ్చేసి 100 marks గాను ఈ నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే సెలెక్షన్ ప్రాసెస్కి సంబంధించి చూసుకోవచ్చు. సో మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా అయితే లేదు. సో దీనికి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ది ఫిజికల్ టెస్ట్ షెల్ ఇంక్లూడ్ రన్నింగ్ అండ్ పుషప్కి సంబంధించి సో మీకైతే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్లకి సంబంధించి సో 30 marksలో అయితే మీకైతే రన్నింగ్ అండ్ పుషప్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ పోస్ట్, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు పోస్ట్ నేమ్ వచ్చేసి సో సేఫ్టీ అసిస్టెంట్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్కి సంబంధించి సో మీరైతే 10th class అయితే పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీరు 10th class అయితే పాస్ అయిన తర్వాత సో మీరు 1 year గాను డిప్లొమా అయితే చేసి ఉండాల్సి ఉంది. సో దాంతోపాటు మీకు సేఫ్టీ అండ్ ఫైర్కి సంబంధించి సో గవర్నమెంట్ రికగ్నిషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి సెక్టార్లో మీకు అయితే సో మీరైతే చేసి అయితే ఉండాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 year ట్రైనింగ్ కానివ్వండి. సో అదేవిధంగా మీరు ఎక్స్పీరియన్స్ ఇన్ సేఫ్టీనే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కానివ్వండి, సో ఫ్యాక్టరీ, సో అదేవిధంగా కన్స్ట్రక్షన్ కంపెనీ ఆర్ ఇంజనీరింగ్కి సంబంధించి సో మీకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు సో మీరు ఎస్ఎస్సి పాస్ అయి ఉండి సో డిప్లొమా కానివ్వండి మీరైతే పాస్ అయితే సో అదేవిధంగా మీకు ట్రైనింగ్ అవ్వండి, అదేవిధంగా సేఫ్టీకి సంబంధించి సో పబ్లిక్ సెక్టర్లో అండర్టేకింగ్ కానివ్వండి, సో ఫ్యాక్టరీ ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఆర్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీ అయితే సో అప్లికేషన్ ఫీ చూసుకోవచ్చు 200 rupees అయితే అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. సో ఎక్స్ట్రాగా మీకైతే ఇక్కడ చూసుకోవచ్చు దానికి సంబంధించి బ్యాంక్ ఛార్జెస్ అయితే సో దాంతో కలిపి మొత్తాన్ని కలిపి మీకు 200 rupees అయితే పే చేయడం అయితే జరుగుతుంది. సో మీకు లాస్ట్ డేట్కి సంబంధించి 11th జూన్ వరకు అయితే 2024 గాను సో లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి అందరూ కూడా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అంటే ఎటువంటి ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. ఫీ నుంచి అయితే మినహాయింపు అయితే ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై దగ్గర అయితే చూసుకోవచ్చు. మీరు ఈ పోస్ట్లకి ఎలా అప్లై చేసుకోవాలనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు, అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. సో www.quotient
shipyard.in అనే వెబ్సైట్లోకి వస్తాయి. సో మీరైతే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా మీరు 1 టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత అయితే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మీకు ఎటువంటి ఎగ్జామ్ అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా అయితే లేదు ఫ్రెండ్స్. సో మీ యొక్క ఫిజికల్ టెస్ట్ అదేవిధంగా ప్రాక్టికల్ టెస్ట్ కానీ సో టోటల్గా వచ్చేసి 100 మార్క్స్ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అయితే అందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సో జూన్ 11th వరకు అయితే అప్లికేషన్స్ అనేవి కొనసాగుతాయి ఫ్రెండ్స్. సో దాదాపుగా ఎటువంటి పరీక్ష అయితే లేదు ఫ్రెండ్స్, అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా అయితే లేదు. సో దాదాపుగా మీరైతే క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో దట్ మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఛానల్ని కొత్తగా ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.